5% ఇది 28% కాంగ్రెస్ పార్టీకి 10 ఎప్పుడు 2018లోనా 18లో 20% తెలుగుదేశానికి అట్లా కమ్యూనిస్టులకు 3% మొత్తం కలిపితే 57-60% అని లెక్కేసి పాపం ఆయన ఎవరు మన లగడపాటి రాజగోపాల్ గారు లెక్కలు కట్టేసి వేసేసి వీళ్ళది 35% వీళ్ళ పని అయిపోయిందని చెప్పాడు. వీళ్ళందరూ కలిస్తే అక్కడేమైంది వాళ్ళకి 45 దాటిపోయింది. అట్లాగా రాజకీయాల్లో 2 రోజులు ఎప్పుడు 4 కాదు. బేసిక్గా తెలుగుదేశం చిన్న లాజికల్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓటర్ వైసీపీకి టర్న్ అయ్యారు. కాంగ్రెస్ ఓటర్ బీజేపీని అంతగా అబ్జర్వ్ చేసుకోడు, బీజేపీ ఓటర్ కాంగ్రెస్ని అబ్జర్వ్ చేసుకోడు. నెంబర్ 1 ఆస్పెక్ట్. తెలుగుదేశం పార్టీని కూడా యాక్సెప్ట్ చేసుకోడు వాడు కాంగ్రెస్ ఓటర్. ఇక్కడ ఆ ఓటరే వైసీపీకి వెళ్ళిపోయాడు. ఇవాళ వాళ్ళు 2014లోనూ వైసీపీకి వేశారు 45%. అది 2019కి వచ్చేప్పటికి 50 అయింది. ఎందుకని? తటస్థ ఓటర్ బీజేపీ ఓటర్ కూడా అటుకు రావడం, జనసేన ఓటర్ కూడా అటు రావడం అందువల్ల అటు వచ్చింది. ఇప్పుడు అయితే గీతే జనసేన ఓటర్ వెనక్కి వెళ్ళిపోవాలా, బీజేపీ నుంచి వచ్చిన ఓటర్ వెనక్కి వెళ్ళిపోవాలి. ఈ పొత్తు నచ్చితే వీళ్ళు ఇచ్చే సీట్లను బట్టి ఉంటుంది. నచ్చకపోతే మళ్ళీ ఇటు ఓట్లు అటుకు వెళ్ళిపోతాయి. వైసీపీ 2019లో ఎందుకు జగన్కి అన్ని సీట్లు వచ్చినాయి? నా అంచనా ప్రకారం 120-130 రావాలి. ఎందుకు 20-30 ఎక్స్ట్రా వచ్చినాయి అంటే భారతీయ జనతా పార్టీ ఎట్లాగూ గెలవదు, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గెలవకూడదు అన్నటువంటి కసితో 2018లో తెలంగాణలో కానీ 2019లో ఆంధ్రప్రదేశ్లో కానీ బీజేపీ ఓటర్లు సాలిడ్గా తీసుకెళ్ళేశారు. అక్కడ కేసీఆర్కి, ఇక్కడ జగన్కి. అట్లాగే జనసేన ఓటరు అది తెలంగాణలో లేదు కానీ ఆంధ్రప్రదేశ్ పరంగా